సో ఈ బ్రిక్ ఈ స్పేస్ అంతటిని నేను తొడమంటున్నాను. మీకు సోఫాస్ గట్ట కావాలంటే చెప్పండి గాయస్, నేనైతే ఖచ్చితంగా చేయిస్తాను. ఎందుకంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్. I'm లక్ష్మి షన్ను. సో ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మా వినాయక చవితి అని చెప్పేసి మేము వచ్చేసి మా గల్లీ నుంచి మా వినాయకుడి గుడి దగ్గరికి అండ్ అలాగే షాప్ టూర్ అయితే ఈ వీడియోలో వచ్చేసి 3 పార్ట్స్ అయితే ఉండిపోతున్నాయి, చూడండి. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోయాక నేనైతే వీడియో అయితే ఆన్ చేస్తాను. సో ఇప్పుడైతే మేమైతే మా గల్లీ అయితే మీతో షేర్ చేసుకుంటాము. ఇదైతే మా గల్లీ. ఇటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్ ఒక సొంత ఉంటుంది. ఇటు సొంత నుంచి అయితే అందరికి ప్రీమియర్ ఛానల్ అలా హౌస్కి అయితే వెళ్ళిపోవచ్చు. మా డాడీ వచ్చేసి ఏ వర్క్ చేస్తారంటే సోఫాల వర్క్ చేస్తారన్నమాట. సోఫా వర్క్స్ అయితే అండ్ ఎం లక్ష్మి షన్ను వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎంవిఆర్ సోఫా వర్క్స్ సిఇఓ అన్నమాట. మీకు ఏమైనా సోఫాస్ మోడల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మా డాడీకి చెప్తాను. నేను బోర్డు కూడా చూపిస్తాను, మీరు అప్పుడు మా డాడీకి కాల్ చేసి చెప్పించుకోవచ్చు. కాంటాక్ట్ అవ్వాలంటే రవి సోఫా వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన ఒక ఎంప్లాయ్ అనమాట ఎంవిఆర్. మా డాడీ దగ్గరే పని చేస్తారు సోఫా వర్క్. అండ్ ఆల్సో ఎంవిఆర్ సోఫా వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు కావాలంటే దాన్ని కూడా సపోర్ట్ చేయండి. మా షాప్లో ఏమేమి మొత్తం చాలా బాగా చేసాము. ఇంత ముందు అయితే కొంచెం బాగోదు, ఇప్పుడైతే రీమోడల్ చేసాము, మీరు చూస్తే అదృస్తుంటారు. నేను బోర్డు కూడా చూపిస్తాను. మీకు సోఫాలు కావాలంటే మా డాడీ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి వినాయకుడు నేను స్క్రీన్ పైన దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. నేను స్క్రీన్ పైన మా డాడీ నెంబర్ ప్లే చేస్తాను, తనకి కాల్ చేయండి గాయస్. మండే అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి మనం గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ స్వామివారిని దండం పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఎంవిఆర్ సోఫా వర్క్స్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాము. రేపు కూడా వీడియో అండ్ ఇది వచ్చేసి ఒకే ఒక బ్రాంచ్ ఉంటుందండి, అది కూడా పెద్దాపురంలో. రేపు కూడా వీడియో వస్తుంది. ఇక్కడ రేపు వీడియో వచ్చేసి అన్నదానం అనమాట. అక్కడ భోజనాలు గిన్నెలు గట్రా ఉన్నాయి గాయస్. దానివల్ల అయితే నేను ఫోన్ అయితే కొంచెం కెమెరా సరిగ్గా ఎట్లపోయాను. గుడి దగ్గరికి వెళ్తున్నాము. సన్నీ అయితే వీడియో అయితే తీస్తాడు అనుకోండి. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. మొన్న అయితే చూపించలేదు. సో ఇక్కడ చూస్తే ఇట్లా త్రిమూర్తులు ఉంటారనమాట ఇక్కడ. ఇదైతే ఇది వచ్చేసి మా వినాయకుడు అనమాట. సో లోపల వినాయకుడిని కూడా చూసేసేయండి. సో వచ్చేసి వినాయకుడి నామాలు అనమాట, అష్టోత్తర శతనామావళి. మీకు ఎవరైనా పూజ చేసుకోవాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు మీరు ఈ శతనామావళి చదువుకుంటూ. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము. రేపు అన్నదానికి అయితే ఇవన్నీ కూరగాయలు గాయస్, ఇదంతా కూరగాయలు. అండ్ వచ్చేసి లడ్డు పాటక అనమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి మా స్వామివారు అనమాట, శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారు. ఈ సైడ్ వచ్చేసి ఆర్కెస్ట్రా అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వచ్చేసి సాయిబాబా ఉంటారు, మూషిక వాహనం, విఘ్నేశ్వర ప్రియుడు అనమాట. ఇక్కడ మనం అయితే బొట్టు అయితే సో ఇక్కడైతే మనకి ఇట్లా ఉంటుంది. మనం అయితే బొట్టు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ మనకి రేపు స్పీకర్స్, రేపు
దానికైతే స్పీకర్స్ అన్నమాట ఇవన్నీ. ఈ సాయిబాబా ఇదంతా సాయిబాబాది అన్నమాట ఈ స్పేస్. బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను guys. ఇంకా ఇది ఇప్పుడే చూసేసారు. నెక్స్ట్ ఇంకా బయట నెక్స్ట్ లెవెల్ ఏర్పాట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వచ్చేసేయండి. ఇక్కడ నుంచి అయితే సన్యాల హౌస్కి అయితే వెళ్ళిపోవచ్చు. జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి అలా సన్నిగాల హౌస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో గాయస్ ఇదంతా వచ్చేసి అన్నదానానికి ఏర్పాట్లు అన్నమాట. అంతా లైటింగ్ అది పెట్టారు. షాప్ టూర్ అయితే తీద్దాము. నేను ముందే లోపలికి అయితే వెళ్తాం గైస్. ఎక్సెట్రా మొత్తం ఏంటి ప్లేవుడ్స్ అయితే కోసుకోవడానికి అయితే ఈ టేబుల్ అయితే ఉంది. అలాగే స్పాంజెస్ కట్ట చేసుకోవడానికి అయితే ఈ టేబుల్ ఉంటుంది. ఈ కార్ వచ్చేసి మనదన్నమాట. ఈ బుల్లెట్ వచ్చేసి మా బాబాయ్, పక్కన అయితే మా తాత అనమాట. ఇక్కడ చూసేస్తే మెయిన్ ఎంట్రన్స్ బుల్లెట్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్. మా తాత గారిది కొంచెం పాతది. మా తాత ఎక్స్పైర్ అయితే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో ఎంవిఆర్ సోఫా వర్క్స్ ఆఫీస్ అన్నమాట ఇది. సో నేను అన్నదానం కాబట్టి యాజ్ యూజువల్ ఇక్కడ కాస్త సామాన్లు అయితే పెట్టారు. అన్నీ ఆ గుళ్ళో పెట్టాను కాదు కదా. సో ఇది వచ్చేసి షాప్లో దేవుడి మందిరం అన్నమాట. సో ఇది వచ్చేసి షాప్లో దేవుడి మందిరం. మా తాత ఎక్స్పైర్ అయ్యారు కదా, అందుకే ఫోటో ఒకటి షాప్ కాబట్టి మా తాతదే. ఆ ల్యాప్టాప్ వచ్చేసి నా ఎడిటింగ్ ల్యాప్టాప్. నాకు పీసీ, ఆ పీసీ అయితే నాది అంట. నా ఎడిటింగ్ గట్రా చేసుకుంటాను. ఇంకా ఈ మధ్యన వాడట్లేదు. అలాగే ల్యాప్టాప్ కూడా ఉంది నాకు, ఐ ల్యాప్టాప్. ఇవ్వండి, అదైతే ఇంకా కింద అయితే ఉంది బ్యాగ్లో అయితే. అక్కడైతే వర్క్స్ కట్ట చేసి సామాన్ గట్ట ఉంటాయి కదండి. ఇప్పుడైతే మీకైతే సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఒక కాంట్రాక్ట్ అయితే ఇచ్చేసారు. సో మీకు ఒక డెమో అయితే చూపిస్తున్నాను అన్నమాట ఇది నేను. సో బయట అయితే మీకు ఇక్కడ చాలా రేట్ చెప్తారు. సో ఇది ఒక టీపాయ్ అన్నమాట. చూడండి ఇది వచ్చేసి దీని డెమో అన్నమాట. నేనైతే స్క్రీన్ పైన క్లియర్గా ఫోటో అయితే ప్లే చేస్తాను గైస్ మీకు. సో ఎంవిఆర్ సోఫా వర్క్స్కి ఇది ఒక డెమో అన్నమాట. ప్రెజెంట్ ఒక వర్క్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి ఒక కలర్స్తో, కలర్ ఫినిషింగ్తో ఎవ్రీథింగ్ ఇట్లా మీకు టీపైస్ కానివ్వండి. డెమో కింద మేము కొన్ని సోఫాస్ కూడా చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మీకు ఆఫీస్లో కానివ్వండి, ఇలాంటివి ఒక చైర్ కూడా మేము మేక్ చేస్తాము. అండ్ ఇవ్వండి గైస్, ఇలాంటి చైర్ కూడా మేము తయారు చేసి ఇస్తాము మీకు కావాలంటే. అలాగే ఇవ్వండి గైస్, ఇలాంటివి కూడా మేము తయారు చేస్తాము. అండ్ గాయస్ ఇప్పుడు చాలామంది ప్రెజెంట్ ట్రెండ్ కన్నా ఓల్డ్ ట్రెండ్ బాగా యూజ్ చేస్తున్నారు. సో ఓల్డ్ ట్రెండ్ వాళ్ళకి ఇది ఒక డెమోగా ఉంటుందని అయితే చేసామన్నమాట. అండ్ సో ఓల్డ్ ట్రెండ్ ఇదంతా మొత్తం వుడ్ ఫినిషింగ్తో మనకి పర్టిక్యులర్గా నీట్గా ఇచ్చేసేవారు కదా. సో అలాంటివి కూడా మేమైతే మా ఎంవిఆర్ సోఫా వర్క్స్లో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మా కార్డు కదా ఇప్పుడు ఇది సిట్టింగ్ కమ్ టీపాయ్ అన్నమాట ఇది. సార్ ఇది కొంచెం బయట అయితే ఇట్టాము గాయస్. మీకు అయితే నాకు అండ్ ప్రెజెంట్ అయితే దీని గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చండి. నేను డెమో పేపర్ అయితే మీకు చూపిస్తాను గాయస్, ఒక్కసారి ఉండండి. ఇది ఎంవిఆర్ సూపర్ వర్క్స్ కార్డ్ అన్నమాట, విజిటింగ్ కార్డు. సో మీకు కనుక కావాలంటే ఇక్కడ మేము నెంబర్ కూడా ప్లేస్ చేసాము, అడ్రస్ ఇచ్చున్నారు ఇక్కడ. నేను ఫోటో అయితే ప్లే చేస్తాను క్లారిటీగా. ఇది వచ్చేసి నా సైకిల్ మాట. ఇవ్వండి, మొన్న వినాయక చవితి అని చెప్పి పూజ గట్ట చేసుకున్నాను సొంతంగా నా సైకిల్కి. మొత్తం మోడల్ ఎలా చేసామనేది నేను బయట నుంచి అయితే చూపిస్తాను గైస్. మోడల్ అనేది మొత్తం పెయింటింగ్స్ మొత్తం ఎక్సెట్రా సూపర్గా చేసాము. సో బయట గట్ట మీకు సోఫాస్ గట్ట కావాలంటే చెప్పండి గాయస్, నేనైతే ఖచ్చితంగా చేయిస్తాను. ఎందుకంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేశారు
అలాగే నేను మీకైతే చట్నీ అన్నీ చేస్తాను. మీరు చెప్పండి, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ప్లే చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మా డాడీ నెంబర్ వచ్చేసి మా డాడీదే. షాప్ ఏమన్నా కావాలంటే చెప్పండి. నేను మొత్తం ఎక్స్ట్రా మొత్తం గైస్ షాపర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే చేస్తారు. మీకు తెలియదు. ఇంకా నేను స్క్రీన్ పైన ఫొటోస్ అయితే ప్లే చేస్తాను, మీరు చూస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. అవి మా డాడీ చేసిందే. పెద్ద కొంతమంది డబ్బున్న వాళ్ళకి చేశారు మా డాడీ. మీరు అడిగితే కనుక నేను ఏ మోడల్ అయినా చేస్తారు. ఓకేనా గైస్, మీరైతే చెప్పండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి అయితే చూపిస్తాను మీకు. లెట్స్ గో. వెళ్ళిపోతాం గాయస్. ఇంకా సో మనకి నైస్. 1 2 3 డాన్స్ అయితే వేసాడు. ఇదైతే కుట్టు మిషన్. వీడియో తీసేప్పుడు వీడియో ఆపేషన్ అని చెప్పు. చేసిన డాన్స్ అంతా చూడు గాయ్స్, చాలా ఫన్నీగా అయితే ఉంది. సో ఇదంతా మేము ఫన్నీగా ఎంటర్టైన్ చేద్దామని అయితే మేము చేసాము. ఇట్స్ నాట్ రియల్. ఓకే, చింట పాకడం. ఈ మిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గ్లాస్, ఎక్స్ప్లెయిన్ చేయడు. సో బయట అయితే ఏదో జరుగుతుంది గాయస్, మనం అయితే బయటకు వెళ్దాము. సో అవుట్ సైడ్ వచ్చేసి షాప్ అయితే ఇలా ఉంటుంది. షాప్ అయితే బయట అయితే ఎలా ఉంటుంది గైస్. సో ఇదంతా అయితే డెకరేషన్ అది చేశారు గాయస్. ఒక్క నిమిషం గైస్. నాకు భలే మిగతా ఎంజాయ్ చేయాలండి గైస్. సో మీకోసమే ఇంత ఎంటర్టైన్ అయితే మిమ్మల్ని చేస్తున్నాము. సో సాంగ్స్ వస్తున్నాయి. అక్కడైతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. డీజే ఇవన్నీ అయితే పెడుతున్నారు. సింగ్ మన మిత్రులు లోపలికి పోతుంది. సో ఫన్ మోజీలో ఉంటుంది కదా. అండ్ గాయ్స్, ఫన్ మోజీలో అయితే గణేష్ మాస్టర్ ఎపిసోడ్స్ 2 అయితే వచ్చేసింది. సూపర్ ఉంటుంది, చూసేది. డాన్స్ అయితే ఇద్దాం గైస్. సో గాయ్స్, సో ఇప్పుడైతే మేము ఫన్నీ గేమ్ అయితే ఆడబోతున్నాం. మీరు కూడా చూసేయండి గైస్. గైస్ ఇప్పుడైతే తూతారి డేర్ అయితే ఆడిపోతున్నాం. సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే షూట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఒక ఫన్నీ గేమ్ ఆడబోతున్నాము, ట్రూత్ ఆర్ డేర్ కాకుండా. ఒక ఫన్నీ ఎపిసోడ్ అయితే. సో దీని పేరైతే నన్ను పట్టుకో, నన్ను చుట్టుకో, నన్ను ముట్టుకో. సో ఇన్ని వెరైటీ ఆఫ్ నేమ్స్ ఉన్నాయన్నమాట ఈ గేమ్కి అయితే. సో లెట్స్ ప్లే. నన్ను ముట్టుకో, నన్ను చుట్టుకో. సో ఫస్ట్ అయితే మేము పంటలు అయితే వేసుకుంటున్నాము. రాంగ్ పేపర్ సీజర్ అయితే రాంగ్ పేపర్ సీజర్, రాంగ్ పేపర్ సీజర్, రాంగ్ పేపర్ సీజర్. సో సన్ను నేనైతే అవుట్ అన్నమాట. సో నేను వచ్చేసి ఒక 50 నెంబర్స్ అయితే లెక్క పెట్టేస్తాను.
గాయస్ సన్నీ ఎక్కడ దాకుంటున్నారో నాకు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. గాయస్ దయచేసి నేను ఎక్కడ దాక్కున్నాను సన్నీ 1 2 3 6 7 8 9 10 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. ఓకేనా గైస్? సో ఇప్పుడు వచ్చేసి రుణముచ్చు ఆడేద్దామా? అయితే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సో గాయస్ ఇప్పుడైతే మనం త్రూత్ ఆర్ డేర్ ఆడైతే ఆడుద్దాం. సో త్రూత్ ఆర్ డేర్ ఆడడానికి ఏదో ఒక మిషన్ ఉండాలి కదా. సన్నీ ఈ త్రూత్ ఆర్ డేర్లో మేము యూజ్ చేస్తున్నాము ఇదన్నమాట. కొంచెం సో ఓకేనా గైస్? గాయస్ ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసేస్తున్నాము. సన్నీ చూడండి గైస్. సో గైస్ మన ఆయుధం అయితే రెడీ. యాజ్ యూజువల్ ఇక్కడ బ్లూ కలర్గా మీకు కనిపిస్తుంది కదా థ్రెడ్. ఈ థ్రెడ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే త్రూత్ ఆర్ డేర్ అని డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే తిప్పుతాను. ఇక్కడ ఉండి వస్తుంది. సన్నీకి అయితే వచ్చేసింది గాయస్. సో నాకైతే వచ్చింది. అడుగు. త్రూత్ ఆర్ డేర్. సో ఆట అయితే ఆడేస్తున్నాం. ఆటలో ఇంట్రెస్టింగ్ ఏముందని అనుకుంటున్నారా? చూడండి అయితే. సన్నీ అయితే హాట్ సీట్లో అయితే కూర్చున్నాడు గాయస్. సో ఎవరికైతే టర్న్ వస్తుందో వాళ్ళైతే హాట్ సీట్లో అయితే కాబట్టి డేర్ కనుక సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. గాయస్ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ గురించి అయితే వస్తుంది. అది మాత్రం మీరు మామూలు చూడకూడదండి, శుభ్రంగా చూసి పడేయాలి. సో ప్రజెంట్ అయితే మనం ఈ గేమ్ ఆడుతున్నాం కాబట్టి ఈ గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ గేమ్లో ఎవరైతే ఇచ్చిన వాళ్ళకి పనిష్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను చదివిస్తున్న డేర్ ఏంటనంటే, సో ఇక్కడ ఉన్న ఇదంతా చాలా దర్జీగా ఉంది. ఇదంతా క్లీన్ చేసేయాలి. అంతా క్లీన్గా ఉంది గైస్. సో చెప్పిన వర్క్ చేయకపోతే తర్వాత డేర్ పనిష్మెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి గాయస్. ఏంటో చెప్పు పనిష్మెంట్. ద పనిష్మెంట్ ఈజ్ అగ్గి పెడితే చేయగలుగుతారు గాయస్. అది కూడా చేయకపోతే గాయస్ సీక్రెట్ టైల్స్ రివీల్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు జరిగిందంతా ప్రాంక్. సో ఇదన్నమాట విషయం. అసలు ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే యూట్యూబ్ ఛానల్ వేస్ట్. సన్నీ అయితే ప్రాంక్ అంటే మామూలుగా ఉండాలి కానీ ఫోన్ కంటే బద్దలు కొడుతున్నాడు గాయస్. సో ప్రాంక్ అంటే తెలియకుండా అంత క్యూరియాసిటీగా చేయాలి. ఎందుకంటే అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి నన్ను అడుగుబెట్టి విరగొట్టాడు కదా. సో దానికి నేను ఇప్పుడు కావాలంటే చూడండి గాయస్, సరిగ్గా రివీల్ చేసుకో అవ్వలేదు. असं नको बघू येते मला लाज केला शृंगार